ల్యాండ్ ఎక్విజిషన్ కింద నోటిఫికేషన్కి తయారు చేసిన వీళ్ళు 725 ఎకరాల్లో అసలు ఏమేం పంటలు పండుతున్నాయి, ఎన్ని పంటలు పండుతా ఉన్నాయి, ఎంతమంది గ్రామస్తులు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ వల్ల ఎఫెక్ట్ అవుతారు, అంతేకాదు ఎన్ని ఇళ్లు పోతా ఉన్నాయి, ఎన్ని పశువులు దెబ్బతింటాయి, ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు దెబ్బతింటాయి, వీటి మూలంగా ఎన్ని చెట్లు పోతా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలు ఎంతగా దెబ్బతింటా ఉన్నారు, వీటన్నిటినీ సర్వే చేయాల్సింది పోయి ఈ 725 ఎకరాల్లో ఏ ఒక్క రైతుకు కూడా సమాచారం ఇవ్వకుండా, ఏ ఒక్క రైతుకు కూడా మీరు లాభపడతారా నష్టపోతారా అనేది చెప్పకుండా ఈ రోజున వన్ సైడెడ్గా ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మేము ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిపోతా ఉన్నామని చెప్పి చెప్పడాన్ని గ్రామస్తులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈరోజు ఇందులో మరీ ముఖ్యంగా ఈ గ్రామంలో 725 ఎకరాల్లో కూడా సుమారు 90% రైతులు గతంలోనే కోర్టుకు వెళ్లి మేము చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్కి వ్యతిరేకం, మేము మా భూముల్లో పంటలు పండించుకుంటామని చెప్పేసి న్యాయస్థానం పెట్టినటువంటి రైతులకు ఆ రోజున న్యాయస్థానం అండగా నిలబడింది. ఆ పొలాల్లో కూడా మేము అంటే కోర్టు కేసులు ఉన్నా కోర్టు ఏమి మమ్మల్ని ఏం చేసింది, మాకు కోర్టు లెక్క అన్న సంతానం అధికారులందరూ కూడా మేము ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఒకటే చెబుతా ఉన్నాం, పేదవాడికి రైతుని రాజుగా చేయాలని చెప్పి నిరూపించినటువంటి దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారి అనుచరులుగా మేమందరం కూడా రైతుని రాజుని చేయడానికి